మూసీ ప్రాజెక్టు తొలిదశ డిపిఆర్ తయారైందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తొలిదశ డిపిఆర్ 6,500 నుంచి 7,000 కోట్లు అని తెలిపారు. మూసీ పునర్నిర్మాణంలో 1,435 నిర్మాణాలు ప్రభావితమవుతాయన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే బఫర్ జోన్ ఉంటుందన్నారు. తాము కొత్తగా బఫర్ జోన్ నిర్ణయించలేదని చెప్పారు. 2024 డిసెంబర్లో మెయిన్ హార్ట్కు డిఆర్పీ బాధ్యతలు ఇచ్చామని సభకు వివరించారు. మీరు కూడా అదే 50 మీటర్ల బఫర్ జోన్కు సంబంధించి 2016లో ఇచ్చిన జీవో, ఆ జీవోనే మేము ముందుకు సాగిస్తూ ఉన్నాం. మేమేం కొత్త జీవో తీసుకురాలేదు. దాంట్లో 2016లో బఫర్ జోన్ అంటే ఏంది, 50 మీటర్లు ఉండాలని ఇరువైపులా, అటువైపు 50 మీటర్లు, ఇటువైపు 50 మీటర్లు ఉండాలని మీరు తీసుకొచ్చిన జీవోకు సంబంధించిన అంశాన్నే సభ దృష్టికి తీసుకొస్తాను. మీ దృష్టికి మరొకసారి డెప్త్కి తీసుకొస్తాను. అధ్యక్షుడిగా ఈరోజు వారు అడిగిన మొదటి ప్రశ్నకి 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది, 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు. ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్ హార్ట్ అనే సంస్థకు we have onboarded in December 2024. They have given a DPR February 2026లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మేము చెప్పిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. అది కాకుంటే మనం ఇంకో సంస్థలను ఈరోజు మనం అనుకున్న ఒక మంచి ప్రక్షాళన కార్యక్రమానికి ఇంకో సంస్థ ద్వారా కానీ పీపీపీ ద్వారా కానీ ఏదో విధంగా దీన్ని చేపట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇట్స్ నాట్ అబౌట్ ఏడీబీ. ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ వరల్డ్ బ్యాంక్, ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ సమ్ అదర్ ఎనీ అదర్ financial agency, అధ్యక్ష, it is only our priority